టీమిండియా ప్లేయింగ్ 11 లో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య సెకండ్ టెస్ట్ కాన్పూర్ లో జరగబోతోంది. అయితే ఇప్పుడు కాన్పూర్ పిచ్ కి సెట్ అయ్యేలా రోహిత్ శర్మ టీమ్ ని సెలెక్ట్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ స్పిన్నర్ కి చోటు కల్పించడం లేదని తెలుస్తోంది. అతను ఎవరో కాదు, కుల్దీప్ యాదవ్. స్పిన్ పిచ్ అయినప్పటికీ కూడా కుల్దీప్ యాదవ్ కు చోటు ఇవ్వరని చెప్పి తెలుస్తోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అదే టైంలో మొహమ్మద్ సిరాజ్ టీం నుంచి బయటకు వెళ్ళబోతున్నాడు. అంటే ఇంకొకరు టీంలోకి రావాలి అంటే మొహమ్మద్ సిరాజ్ బయటకు వెళ్ళక తప్పదు. కంపేర్ టు ఆకాష్ దీప్, మొహమ్మద్ సిరాజ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువగానే కనిపించింది ఫస్ట్ టెస్ట్ లో. అందుకే రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక కుల్దీప్ యాదవ్ కు చోటు ఇవ్వట్లేదు అంటే మరి ఇంకొక స్పిన్నర్ ఎవరో అని మీకు డౌట్ రావచ్చు. ఎవరో కాదు, అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ టీంలోకి వస్తే స్పిన్ డిపార్ట్మెంట్ వైజ్ గా అలాగే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పి రోహిత్ శర్మ భావిస్తున్నాడు. ఇక కాన్పూర్ లో చూసాము అంటే పిచ్ అనేది కొంచెం బౌన్స్ తక్కువగా ఉంటుంది. స్పిన్నర్స్ కు ఈ పిచ్ బాగా కలిసి వస్తుంది. బ్యాట్స్మెన్స్ ఈ పిచ్ ని అర్థం చేసుకున్నారు అంటే స్కోర్స్ కూడా బాగా చేయగలుగుతారు. సో ఫస్ట్ అయితే మనం టీమిండియా ప్లేయింగ్ 11 ఒకసారి డిస్కస్ చేసి తర్వాత మనం గ్రీన్ పార్క్ స్టేడియం పిచ్ స్టాట్స్ తెలుసుకుందాం. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా. సో ఈ విధంగా టీమిండియా ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ టీంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బంగ్లాదేశ్ బౌలింగ్ ని తక్కువ అంచనా వేస్తే అప్పుడు కుల్దీప్ యాదవ్ డైరెక్ట్ గా ప్లేయింగ్ 11లోకి రావచ్చు. అంటే వాళ్ళ బౌలింగ్ అటాక్ కి ప్రెసెంట్ ఉన్న బ్యాట్స్మెన్స్ చాలు అని రోహిత్ శర్మ భావిస్తే ఇలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక మనం ఎందుకు అక్షర్ పటేల్ ని తీసుకునే ఛాన్స్ ఉంది అన్న విషయంలోకి వెళ్ళాము అంటే, సో గ్రీన్ పార్క్ స్టేడియంలో ప్రెసెంట్ ఆడుతున్న క్రికెటర్స్ లో ఎవరికి ఎక్కువ వికెట్స్ ఉన్నాయంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది రవిచంద్రన్ అశ్విన్, సెకండ్ ప్లేస్ లో ఉన్నది రవీంద్ర జడేజా. అశ్విన్ కు 16 వికెట్స్ ఉన్నాయి 2 మ్యాచ్ల్లో, జడేజాకు 11 వికెట్స్ ఉన్నాయి 2 మ్యాచ్ల్లో. ఇక అక్షర్ పటేల్ ఇక్కడ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి 6 వికెట్స్ తీసుకొని థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక బ్యాటింగ్ వైజ్ గా చూసాము అంటే రవీంద్ర జడేజా 4 ఇన్నింగ్స్ లో 142 రన్స్ చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ 3 ఇన్నింగ్స్ లో 110 రన్స్ చేశాడు. ఇక తర్వాత థర్డ్ ప్లేస్ లో రోహిత్ శర్మ 2 ఇన్నింగ్స్ లో 103 రన్స్ చేశాడు. సో ఫస్ట్ టెస్ట్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో సూపర్ గా బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఇక్కడ మళ్ళీ మంచి రికార్డులు ఉన్నాయన్నమాట. అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు, ఈ మ్యాచ్ జరిగే వరకు కూడా ఈ మ్యాచ్ జరుగుతుందో లేదో ఎవరికి క్లారిటీ ఉండదు. ఎందుకంటే వర్షం వల్ల ఫస్ట్ 2 days కూడా వాషౌట్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి వార్తలు వచ్చాయి. మరి వెదర్ రిపోర్ట్ వర్క్ అవుతుందో లేదో వెయిట్ చేసి చూడాలి.